చేశారు అధికారులు. డిఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో సిఐయు పనిచేయబోతోంది. ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో విచారణ సాగబోతోంది. కేసును ఎప్పటికప్పుడు పర్యవేక్షించున్నారు ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి. ఇవాళ హెచ్ఎండియూతో పాటు పలు శాఖల నుంచి ఫైల్స్ తెప్పించుకోబోతోంది సిఐయు. ఇక ఎస్ఎక్స్ కంపెనీతో ఒప్పందాల అవకతవకలపై సిఐయు పరిశీలన చేయబోతుంది. ఇప్పటికే కేటీఆర్ను A1గా చేర్చింది ఏసీబీ. ఈ నేపథ్యంలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఏసీబీ సెక్షన్లతో పాటు బిఎన్ఎస్ కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదైన పరిస్థితి. ఇక ప్రత్యేక యూనిట్ని అయితే ఏర్పాటు చేశారు. ఏసీబీ డైరెక్టర్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ సిఐయును ఏర్పాటు చేసి జాయింట్ డైరెక్టర్, ఇద్దరు డిఎస్పీలు అలాగే మిగతా అధికారుల సమక్షంలో ఇవాళ ఈ విచారణ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ కేసు విచారణ సాగబోతోంది. ఇక ఇప్పటికే దానకిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైన పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా సిఐయు అనేక అంశాలను పరిశీలించబోతుంది. సిఐయు పరిశీలన చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన విచారణ పూర్తి స్థాయిలో వేగవంతమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఏసీబీ అయితే ఒక ప్రత్యేక టీమును ఏర్పాటు చేసిందని చెప్పాలి. ఓవైపు దాదాపు 55 కోట్లకు పైగా ఇప్పటికే అక్రమంగా చెల్లింపులు చేసినట్టుగా చెప్తోంది. ముఖ్యంగా ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఆర్బీఐ అనుమతి లేకుండా 45 కోట్లకు పైగా విదేశీ సంస్థకు కట్టబెట్టడం, అలాగే దీనికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ఫైన్ కింద దాదాపు 8 కోట్లు చెల్లించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సిఐయు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఏదైతే ఉందో అది పూర్తిగా దర్యాప్తు వేగవంతం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక దీనికి సంబంధించి సెక్షన్ల కింద ఇప్పటికే నాన్ బెయిలబుల్ సెక్షన్లే కాబట్టి ఖచ్చితంగా నోటీసులు ఇవ్వకుండానే ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, మా కరెస్పాండెంట్ పెట్రిషియా జైన్ అవుతున్నారు. పెట్రిషియా, ఇప్పటికే సిఐయును ఏర్పాటు చేసింది ఏసీబీ, స్పెషల్ టీం ఏర్పాటు చేసింది. సిఐయు ఏ రకమైనటువంటి విధి విధానాలతో పనిచేయబోతుంది, ఏ రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ కొనసాగే అవకాశం ఉంది? ఇప్పటికే చూసుకుంటే ఫార్ములా ఈ కేసు మీద ప్రత్యేక బృందం అరెస్ట్ చేయడం అయితే జరిగింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ని ఒకవైపు చూసుకుంటే కూడా ఒఫీషియల్స్ అంతా కూడా పూర్తిగా సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ని అయితే ఏసీబీ పూర్తిగా అరేంజ్ చేయడం అయితే జరిగింది. ఒకవైపు డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ దీన్ని విచారిస్తారు, ఒకవైపు అతని ఆధ్వర్యంలో సిఐ యూనిట్ పనిచేస్తుందని పూర్తిగా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా కేసుని ఎప్పటికప్పుడు విచారణ తొందరగా అయ్యేటట్టు పూర్తిగా వేగవంతం చేస్తున్నారు. సూపర్విజన్ అంతా కూడా ఎస్పీ లెవెల్ ఆఫీసర్ వరకు నుంచి కూడా పూర్తిగా అవుతుందని తెలుస్తుంది. మరోవైపు ఒకవైపు చూసుకుంటే ఎస్ఎక్స్ కంపెనీకి సంబంధించిన అగ్రిమెంట్స్ ఉన్నాయని పూర్తిగా కూడా ఆరాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవైపు చూసుకుంటే కూడా డిపార్ట్మెంట్ కి ఎటువంటి సంబంధం లేకుండా, అంటే మరోవైపు చూసుకుంటే కూడా నాన్ బెయిలబుల్ ఓపెన్స్ కింద కేసులను నమోదు చేశారు. మొదట అక్యూజ్ నంబర్ 1 కేటీఆర్ అయితే నమోదు చేశారు. రెండో A2 ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ అంటే ఇప్పటికే అతన్ని విచారించడం జరిగింది. స్టేట్మెంట్ కూడా పూర్తిగా రికార్డ్ చేసుకున్నారు. A3 బిఎల్ఎన్ఆర్ రెడ్డిని కూడా పూర్తిగా నమోదు చేశారు. ఇప్పటికే ఏసీబీ చాలా దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మండే రోజు వరకు కేటీఆర్ ని విచారణకు రమ్మని, హాజరు అవ్వమని నోటీసులు ఇచ్చే అవకాశాలు, అంటే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మండే రోజు కేటీఆర్ ని విచారణకు రమ్మని, హాజరు అవ్వమని అడిగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే చూసుకుంటే కూడా 55 crores వరకు అవకతవకలు జరిగాయి. అంటే పూర్తిగా గవర్నమెంట్ ఫండ్స్ అంతా కూడా మిస్యూజ్ చేశారు. ఎటువంటి ఫినాన్స్ గవర్నమెంట్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ కి సంబంధించిన అప్రూవల్ తీసుకోకుండా, హెచ్ఎండిఏకి అప్రూవల్ తీసుకోకుండా ఇదంతా కూడా అవకతవకలు జరిగినాయి. పూర్తిగా ఎన్జిఓస్, ప్రైవేట్ కంపెనీస్ కి ఇదంతా కూడా ఫారిన్ దానికి పూర్తిగా కూడా ట్రాన్స్ఫర్ అయ్యాయని పూర్తిగా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గైడెన్స్ కి సంబంధించి అంతా కూడా పూర్తిగా ఎటువంటి రెగ్యులేషన్స్ కి ఈ ఫార్మేషన్ ఇదంతా ఫార్మాట్ కూడా చేయకుండా పూర్తిగా వీళ్ళంతా కూడా అవకతవకలు చేశారంటూ పూర్తిగా తెలుస్తుంది. మరోవైపు కూడా 10 pages ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయిందని తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా ఆర్బీఐ గైడెన్స్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా ఓరల్ ఆర్డర్స్ మాత్రం, అంటే జస్ట్ నోటు బాటే ఇదంతా ట్రాన్సాక్షన్ జరిగిందని పూర్తిగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా ఎటువంటి రిటర్న్ ఫార్మాట్ లో, అంటే ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్స్ తీసుకోవడమే కానీ లేకపోతే ఇవన్నీ చేయకుండా అవకతవకలు అయితే జరిగాయని పూర్తిగా తెలుస్తుంది. మరోవైపు కూడా కేబినెట్ సమావేశంలో ఆ మీటింగ్ లో చిట్ చాట్ లో పూర్తిగా కేటీఆర్
సవాలు విసిరారు. ఒకవైపు చీఫ్ మినిస్టర్ కి లేఖ రాయడం కూడా జరిగింది. ఎటువంటి కరప్షన్ జరగలేదు, ఇదంతా కేవలము నా మీద ఎలిగేషన్ చేయడం ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇదంతా చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగింది, అన్ని పర్మిషన్లు తీసుకున్నాము. ఒకవైపు చూసుకుంటే కూడా 4 కోట్ల ప్రజల ముందు జరగాలి, ఇదంతా కూడా నలుగురు మధ్యలో కాదు అంటూ కేటీఆర్ చెప్పడం అయితే జరిగింది. ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ అంటే సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ అయితే ఏసీబీ అరేంజ్ చేసిందని పూర్తిగా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే ఎస్పీ లెవెల్ ఆఫీసర్ వరకు సూపర్విజన్ జరుగుతుంది. మరోవైపు అగ్రిమెంట్స్ అంటే ఎటువంటి అగ్రిమెంట్స్ ఉన్నాయి, ఏసీబీ ఇదంతా కూడా ఎగ్జామిన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్ఎక్స్ కంపెనీకి ఎటువంటి అగ్రిమెంట్స్ మీరు ఇచ్చారు, ఏ ఫారెన్ కంపెనీస్ కి ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, ఏ ఎన్జిఓస్ కి జరిగినాయి, ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కి జరిగినాయి అని పూర్తిగా కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు 55 crores కుంభకోణం అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ పెట్రిషియా. మొత్తం మీద ఫార్ములా ఈ వ్యవహారానికి సంబంధించి ఏసీబీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ని అయితే ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా